దేవుడు నా పరిశుద్ధమైన నామకు వందనాలు. నిజంగా దేవుడు ఈ మంచి వారాన్ని మనకి అనుగ్రహించి ఉన్నాడు. ఈ వారమునకు సరిపడేటువంటి వాగ్దానం ఈ రోజున ధ్యానం చేసుకుందాం. దేవుని వాక్యముల నుంచి ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయం 26 నుంచి 29 వరకు మనం చూసుకున్నాం. యెషూరును దేవుని పోలిన వాడు లేడు. ఇక్కడ చూస్తూ ఉన్నాం. యెషూరును అనేటువంటి నామం మనము ఇస్రాయేల్కి ఒక పొయిటిక్ నేమ్గా ఇవ్వబడి ఉన్నది. ఇక్కడ చూస్తున్నాం, దేవుని పోలిన వారు లేరు. ఈ లోకంలో ఎంతోమంది దేవుళ్ళుగా పిలువబడుతున్నారు, కానీ మన దేవుని పోలిన వారు లేరు అని ఇక్కడ దేవుని యొక్క ప్రత్యేకతను గురించి తెలియచేస్తూ ఉన్నది. ఇక్కడ చూస్తూ ఉన్నాము, ఆయన నీకు సహాయం చేయక ఆకాశ వాహనుడై వచ్చును, మహోన్నతుడై మేఘ వాహనుడగును. చూసి ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు నీకు సహాయం చేయడానికి ఈ వారంలో ఆయన ఎలా వస్తారు అంటే ఆకాశ వాహనుడై వచ్చిన, మేఘ వాహనుడై వచ్చిన రాయబడి ఉన్నది. ఈ వారంలో ఎటువంటి సహాయం నీకున్నా సరే దేవుని మాటలో సెలవిస్తుంది, ఆయనే నీకు సహాయం చేయబోతున్నాడు. దేవుడు ఆకాశమును లేదంటే మేఘమును ఏం చూపిస్తున్నాడంటే ఆయన శక్తిని. అంతేకాకుండా నీకు సహాయం కావాలన్నప్పుడు ఆయన నేను నీకు సహాయం చేసేదను అని చెప్పడానికి, నువ్వు ఎప్పుడైతే సహాయం కావాలని కోరుతున్నావో ఆయన ఆకాశం మీద నుంచి మేఘ వాహనుడై నీకోసం నీకు సహాయం చేయడానికి వస్తారు. మనకు రాయబడి ఉంది 20వ కీర్తనలో కూడా, ఆయన తన పరిశుద్ధ స్థలం నుంచి నీకు సహాయం చేయను కనుక నేనే నీకు సహాయం చేస్తానని దేవుడు సెలవిస్తున్నాడు. ఈ వారంలో ఏ సహాయం ఉన్నా కానీ దేవుడు నీ కొరకు ఆయన సహాయం చేయడానికి రాబోతూ ఉన్నాడు. తర్వాత వాక్యం మనం చూస్తూ ఉన్నాం. 27వ వాక్యంలో, శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలము. ప్రియ దేవుని బిడ్డలారా, మన దేవుని గురించి శాశ్వతమైన దేవుని గురించి ప్రత్యేకంగా రాయబడి ఉన్నది. 91వ కీర్తనలో కూడా రాయబడి ఉంది, మహోన్నతిని చాటు నివసించేవాడు, సర్వశక్తిని నీడన విశ్రమించేవాడు అని రాయబడి ఉంది. ఆ 91వ కీర్తనలో ఏమైతే వాక్యములు ఉన్నాయో, ఏమైతే ఇదిగో ఆయనలో ఉంటే ఏ అపాయం నీకు రాదని ఏ విధంగా అయితే రాబడి ఉందో, అవన్నీ కూడా మన జీవితంలో ఫలింపబడాలి అంటే మనం ఎవరిలో ఉన్నామంటే దేవునిలో ఉండాలి. ఈ రోజున దేవుడు సెలవిచ్చేది, మొట్టమొదటి నేను నీకు సహాయం చేయడానికి రాబోతున్నాను, రెండవది నిన్ను నాలో దాచుకుంటాను, నువ్వు నాలో ఉంటావు, నేనే నీకు నివాస స్థలంగా ఉండబోతున్నాను దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. తర్వాత వాక్యం మనం చూస్తూ ఉన్నాం, నిత్యముగా నుండి బాహువులు నీ క్రింద నుండు, ఆయన నీ ఎదుట నుండి నీ శత్రువును వెళ్ళగొట్టి నశింప చేయుమనేను దేవుడు సెలవిస్తున్నాడు. నీకు శత్రువులు ఏదున్నా సరే నీ ఎదుటి నుంచి వారిని